మీరు కూడా ఇలా చక్కగా పూజ చేసుకొని మీ కుటుంబాలు పచ్చగా ఉంచుకోండి. ఎందుకంటే రానున్న కాలం 5 సంవత్సరాల్లో జరిగిద్దని చెప్పను, సంవత్సరం జరిగింది చెప్పను. చెప్తా ఉంటారు 5 సంవత్సరాల కాలం వెళ్తుందని. ఇప్పుడు చెట్టు ఎదిగే ముందు ముదిరిపోద్ది, గాలి పడిపోద్ది అనే సంగతి తెలుసు. అంతేకాని ఏ సంవత్సరం జరిగేది అనేది ఏదో పరిశోధన అంటూ ఉంటారు. ఓకే అంటమే, అది కాదు అనకూడదు మనం. అట్లాగే మనము పడక మీద పండుకుంటే రేపు పొద్దున లేచేంత సత్యామ బతికం కూడా తెలియదు. తెలుసా మీకు ఆ విషయం? నా వీడియో చక్కగా చూడండి. ఎందుకు చెబుతున్నాడు ఇతను? ఈ దానం ఎందుకు చెబుతున్నాడు? పూజలొద్దు, తొక్కవద్దు. ఈ దానం ఎందుకు చెబుతున్నాడు? అసలు ఈ పిచ్చోడా మంచోడా? రండి. ఇలా చేసుకోమని ఎందుకు చెబుతున్నానంటే, మనం పుట్టిందే 4 కాలాలు బతకడానికి. ఇప్పుడు నీకు ఉంట చూడు, వీడు డాబా కట్టాడు, నువ్వు డాబా కట్టాలని కోరుకుంటావు కదా. అదే విపరీతమైన కోరికలు, బుద్ధులు పుట్టి 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 భూప్రపంచం మీద పాపాలు పెరిగిపోయినాయి వాళ్ళు, తెలుసా? అలాగే పాపాలు పెరిగిన వాళ్ళు పెరిగినట్టు ఉంటారు. మన వంతు నాయన ఏ తప్పు చేయలేదు నాయన అనుకోండి. ఇప్పటికైనా మీరు మేలుకున్నారనుకోండి, భగవంతుడు మేము కరుణిస్తాడు. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై. ఒక లింగ ఉందా?